వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పోతన బాల్యం. దీన్ని వానమామలై వరదాచార్యులు గారు రాశారు. ఈ పాఠ్యాంశం పోతన చిన్న ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు ఏంటి అనేటువంటిది. ఇది ఇద్దరికి సంబంధించింది. పోతన తిప్పన్న అంటే ఇద్దరు అన్నదమ్ములకి సంబంధించినటువంటి పాఠ్యాంశం. అదేవిధంగా పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఈ పాఠ్యం కావ్య ప్రక్రియకు చెందినటువంటిది. ఏ ప్రక్రియ చెందినటువంటిది? కావ్య ప్రక్రియకు చెందినటువంటి. కావ్యం అనగా వర్ణనతో కూడుకున్నటువంటిది. వర్ణన అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. సంపూర్ణ కావ్యంలో 9 వర్ణన అనేటువంటివి మనకు చూస్తూ ఉంటాం. ఇట్లా ఒక కావ్యం రాయాలంటే వర్ణన ప్రధానంగా అది ఉండాలని చెప్పి మనము చెప్పుకోవచ్చు. పోతన జీవితం ఆధారంగా వానమామలై వరదాచార్యులు పోతన చరిత్రము అనే మహాకావ్యాన్ని రాశారు. ఆ కావ్యంలోని ప్రథమాశ్వాసం అంటే మొదటి పాటల నుంచి తీసుకోబడినటువంటిది మనకున్నటువంటి పోతన బాల్యం అనేటువంటి పాఠ్యాంశం. మొన్న కూడా అడిగాడండి, పోతన చరిత్రం రాసినటువంటి కవి ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది మొన్నటిలో. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. పోతన చరిత్రము అనేటువంటి కావ్యాన్ని వానమామలై వరదాచార్యులు గారు రాయడం అనేది జరిగింది. ఈయన 20వ శతాబ్దం కవులలో ముఖ్యుడు. అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండ అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఇప్పుడు నేటి మంచిర్యాల చెన్నూరులో శివనివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, ఈయనకు ఎక్కువ అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైన బిరుదులు ఈయనకున్నాయి. 4 బిరుదులు కూడా ఈయనకున్నాయండి. అభినవ కాళిదాసు, అభినవ పోతన, మధుర కవి, కవి చక్రవర్తి అనేటటువంటి బిరుదులు మనం. ఈయన సంస్కృతం తెలుగు భాషలో చక్కని పాండిత్యం కలిగినటువంటి వాడు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయద్వయం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, బుర్రకథల సంపుటి ఇవి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడండి. ఈయన రాసినటువంటి దాంట్లో బుర్రకథల సంపుటి ఏది అని అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ మధ్య క్వశ్చన్స్ అన్ని అలాగే అడుగుతున్నాడు. డైరెక్ట్గా ఆయన రచన అడగకుండా ఆయన రచనలన్నీ ఇచ్చి దాంట్లో బుర్రకథ ఏంటి అని అడుగుతున్నాడు. ఈ విధంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి విద్యావాచస్పతి అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మొదలైన పురస్కారాలు ఈయన అందుకున్నాడు. 16/8/1912 నుంచి 30/10/1984 వరకు ఈయన యొక్క జీవితకాలంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే ఇది పద్యాలకు సంబంధించిన పాఠ్యాంశం. దీంట్లో మనకి పద్యాలలో మీనింగ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కాబట్టి పద్యాల నుంచి మనము మీనింగ్స్ తీసుకుందాం. మీరు అనుకోవచ్చు, ఇక్కడ పద్యాల నుంచి ఎందుకు మీనింగ్ తీసుకోవాలి, మనం వెనకాల చదువుకుంటున్నాం కదా. వెనకాల లేనటువంటి మీనింగ్స్ కూడా పద్యాల్లో మనకి అనేకంగా కనబడుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనము తీసుకోవాలి. తిప్పన్న సౌభ్రాతత్వమున అంటే సోదరాభావమున, మెప్పు అనుజనకున్, అనుజనకున్ అంటే తమ్ముడికి, అనుజుడు అంటే తమ్ముడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అనుజన్ముడు తమ్ముడు, ఆ తర్వాత అనుజునకున్ తమ్ముడు. అదేవిధంగా గడియ, గడియ అంటే 24 నిమిషాలు, 24 minutes. గడియ అంటే 24 నిమిషాల కాలాన్ని మనము గడియగా చెప్తాం. వెతను బాధను, అవరజుండు అంటే తమ్ముడు. తర్వాత తరి అంటే సమయము. యవీయసుడు అన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ తమ్ముడుగా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. రనగ అంటే గొప్ప గుణాలు అని చెప్పేసి అర్థం ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ సరకు గొనడు అంటే పట్టించుకోడు అని చెప్పేసి అర్థం కింద వాడుతూ ఉంటాం. ఆ తర్వాత కొట్లాటను, గొడవ, కయ్యము దీని యొక్క మీనింగ్స్. బికవానికి అంటే భయం అనేటువంటిది లేదు. మోమాటం అంటే మొహమాటము. జిక్కడదిర దొరకడు. అదేవిధంగా విస్మయమంద అంటే ఆశ్చర్యము అని చెప్పేసి అర్థం కింద దాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత గడియ అంటే గడియ ఇంతకుముందు చెప్పుకున్నాం 24 నిమిషాలు. అదేవిధంగా ఇక్కడ జనని తల్లి, మాత, సాధు సజ్జన అంటే మంచివారు. అదేవిధంగా హరికథా పురాణం, హరి అంటే శివుడు,
శ్రవణాభిరతియు అంటే వినడానికి వినాలి అనిపించే విధంగా. శంభు, శంభు అన్న శివుడే. ఇక్కడ పర్యాయపదాలు వచ్చాయి చూడండి, హరి, శంభు, శివుడు అనేటివి 3 పర్యాయపదాలు వస్తాయి. అదేవిధంగా ఎడద, ఎడద అంటే మనసు, హృదయం, ఎద అనేటువంటి పర్యాయపదాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏ లెసన్లో తీసుకున్నప్పటికీ కూడా దాని పాఠ్యాంశం మధ్యలో నుంచి అడుగుతున్నాడు కాబట్టి మనము ఆ పాఠ్యాంశంలో మధ్యలో ఉన్నటువంటి వాటిని కూడా మనము తీసుకోవాలి. తర్వాత ఉడత సాయం. ఉడత సాయం గోన బుద్ధారెడ్డి రచించినటువంటి రచన. దీంట్లో సహాయం చేసినటువంటి బొమ్మలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మామూలుగా పాఠం ఉద్దేశం రాముడు లంకకి ఎత్తుకొని పోవడము, ఆ వచ్చే టైంలో యుద్ధం చేయాలంటే వంతెన కట్టాలి. ఆ వంతెన వారధి, ఇక్కడ వంతెన అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దిట్ట అంటే గొప్పవాడు. అదేవిధంగా పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినటువంటిది. ద్విపద అంటే దీంట్లో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. రంగనాథ రామాయణం యుద్ధకాండలు అనేది ఇప్పుడు ఈ పాఠ్యాంశం. రంగనాథ రామాయణం అనేటువంటి దాంట్లో నుంచి యుద్ధకాండలో నుంచి మనకి ఉడత సాయం అనేటువంటి పాఠ్యాంశం అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరిగింది. కవిపరిచయానికి వస్తే గోన బుద్ధారెడ్డి, ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. కాకతీయుల సామంతరాజు. వర్ధమానపురం ప్రస్తుతం నద్దివండమాన్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటిది రాజధానిగా పరిపాలించాడు. ఈయన తండ్రి పేరిట గోనబుద్ధారెడ్డి తండ్రి ఎవరు ఇక్కడ? రంగనాథుడు. ఆ రంగనాథుడి పేరిట రంగనాథ రామాయణం అనేటువంటిది రాశాడు. ఎక్కడి వరకు రాశాడు? యుద్ధకాండ వరకు మాత్రమే. ఒకసారి అడిగాడండి ఈ క్వశ్చన్ కూడా. గోనబుద్ధారెడ్డి రామాయణాన్ని ఎక్కడి వరకు రాశాడు? యుద్ధకాండ వరకు మాత్రమే ఈయన రాయడం అనేది జరిగింది. ఇతని కుమారులు కాచభూపతి, విఠలనాథుడు దీన్ని పూర్తి చేశారు. ఇది తెలుగులో తొలి రామాయణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో శైలి సరళంగా మధురంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అధములు అంటే చెడ్డవారు. మధ్యములు అంటే అటు చెడ్డవాళ్ళు కాదు, ఇటు మంచివాళ్ళు కాదు. అదేవిధంగా ఉత్తములు అంటే గొప్పవాళ్ళు. ఈ విధంగా మనం పాఠ్యాంశం మధ్యలో నుంచి కూడా వీటిని తీసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉండాలన్నమాట మనం. ఇక్కడ తరి అంటే సమయం. గొబ్బున అంటే తొందరగా. నిబ్బలియలకు, బలశాలులకి. అదేవిధంగా దోసెడి గావింతు. దోసెడి అంటే చేయూత. దోడేసి అంటే ఎడుగు దామరలు అంటే పద్మాలు. వార్ది అంటే ఇంతకు చెప్పుకున్నాం సముద్రాన్ని మనము వార్ది అంటాం. అదేవిధంగా వనది అన్న సముద్రమే అండి. ఇక్కడ సముద్రము, వార్ది అంటే సాగరం అనేటువంటి మీనింగ్స్ వస్తాయి దీనికి కూడా. అండ్ ఇక్కడ చూడండి, నిర్విధమున అంటే ఇక్కడ ఈ ప్లస్ విదంబున వస్తుంది. విదంబు ఇది త్రిక సంధి కిందికి వస్తుందండి మనకి. ఇది త్రిక సంధి కిందికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాంటి దానిలో కూడా సందులు అడుగుతాడు మనకి. తర్వాత తరుమూషకం అంటే ఉడత. మూషకం అంటే ఎలుక, తరుమూషకం అంటే మనకి ఉడత అని చెప్పేసి అర్థం ఇక్కడ. తర్వాత కమలాప్త అంటే కమలాప్తుడు, కమలములకు ఆప్తుడు అంటే ఇది బహువ్రీహి సమాసంలోకి వస్తుంది. కమలాప్త అంటే ఇక్కడ రాముడు అని చెప్పేసి అర్థంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత అనగా, ఇక్కడ అనగా అంటే పాపం లేనివాడు అంటే ఏ దాని చేత పాపం ఉండనటువంటి వాడు అని అర్థం అన్నమాట. అదేవిధంగా ప్రస్తుతి అంటే పొగడ్డము అని అర్థం. ప్రస్తుతి అంటే ఏంది? పొగడ్డము అని చెప్పేసి అర్థం. ద్రిరేఖ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3 అవుతుంది. ఇది త్రిరేఖ అవుతుంది. ద్రి అనగానే మనకి 2 అన్న గుర్తొచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 3 అన్నాడు అంటే అది 3 యాక్చువల్గా. దాన్ని మనం పద్యాలలో తీసుకున్నప్పుడు ఆ విధంగా 3గా మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకి 3 వస్తాయండి. 3 అంటే 3 రేఖలు అనేటువంటి ఏర్పడ్డాయి అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధంగా
పాఠ్యాంశం మధ్యలో నుంచి కూడా మనకు అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్ పెట్టి చదువుకోవాలండి. ఇది ఈ 2 పాఠ్యాంశాలకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇంకా వాటి గురించి మళ్ళీ మనము డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏదైతే పాఠ్యాంశం నచ్చిందో, ఏదైతే యూస్ఫుల్గా అనిపించిందో దాని గురించి మీరు కామెంట్ కూడా చేయొచ్చు. లేదు ఇంకా వేరే పాఠ్యాంశాలు ఏమన్నా కావాలంటే వాటిని కూడా అడగండి. సాధ్యమైనంత వరకు మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.